హలో నమస్కారం అండి. వెల్కమ్ టు రెయిన్బో కిచెన్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి పచ్చడి అండి. ఇది అన్నంలోకి కానీ రొట్టెలోకి కానీ చాలా బాగుంటుందండి. మీరు ఈ విధంగా చేసుకునేటట్లయితే నా వీడియో చూసి ఈ విధంగా చేసుకోండి. మీకు నచ్చినట్లయితే నా వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి, నన్ను సపోర్ట్ చేయండి. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక బౌల్ వరకు కొబ్బరి, అంటే ఒక సగం చెక్క వరకు కొబ్బరి, ఆ తర్వాత మనము 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒక 5-6 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒక సరిపడినంత సాల్ట్ అండి. మీరైతే మీ టేస్ట్కి తగిన విధంగా వేసుకోండి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలండి. వేసి మిక్సీ జార్ మూత పెట్టి మనం మెత్తగా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా రావాలి మనకు పచ్చడి అనేది, పట్టుకునేది ఈ విధంగా రావాలి. అన్నీ పచ్చివేయండి, ఏవి ఉడికించని అవసరం లేదు. ఇప్పుడు ఉంటుందండి. ఆ తర్వాత మనం తాలింపు చేసుకునే విధానంలో ఉంటుంది. మనము స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆ తర్వాత 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు, పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. ఇవి కొంచెం చిటపటలాడే వరకు వేగాలండి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు మినపప్పు, 1 స్పూన్ వరకు శనగపప్పు, ఇవి 2 పప్పులు వేసుకోవాలండి. ఆ తర్వాత వెల్లుల్లి అండి. వెల్లుల్లి ఒక 6-7 వరకు సన్నగా సన్న వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, ఇవన్నీ వేసుకోండి. లేదా లావుగా ఉంటే మీరు క్రష్ చేసైనా వేసుకోవచ్చండి. సన్నగానే ఉన్నాయి కాబట్టి నేనైతే అలాగే వేసానండి. ఇవన్నీ మంచిగా చిటపటలాడే వరకు మంచిగా వేయించుకోవాలండి. మంచిగా వేయించుకోవాలి, కొంచెం మంచి కలర్ రావాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలండి. ఇక్కడ నేను ఎండుమిరపకాయలు వేయలేదండి, ఇవి మజ్జిగ మిరపకాయలండి. ఇలా వేసుకుంటే పచ్చడిలోకి తాలింపులో చాలా బాగుంటుందండి. మధ్యలో నంచుకొని తినొచ్చు. ఆ తర్వాత 3 రెమ్మల వరకు కరివేపాకండి. ఈ కరివేపాకు వేశాక మొత్తము అంతా మంచిగా వేగే వరకు మనం వేయించుకోవాలండి. మంచి కలర్లో రావాలి, పోపు అనేది మాడొద్దండి, ఈ కలర్లో రావాలి. అప్పుడు మనం పట్టుకున్న ఈ పచ్చడినంతా ఈ తాలింపులో వేసి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని తాలింపునంతా ఈ తాలింపుల్లో మనం పట్టుకున్న పచ్చడిని వేసి ఆ తర్వాత ఒక గుప్పెడు వరకు మనం కొత్తిమీర వేసి అట్లా కలుపుతూ ఒక 3-4 నిమిషంల వరకు మనం ఉడికించుకోవాలండి. మనం అన్నీ పచ్చివే వేసాం కాబట్టి మనం ఇట్లా ఉడికించుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం రొట్టెలోకైనా, చపాతీలోకైనా, అన్నంలోకైనా తినొచ్చండి. మనకు సాంబార్ అంచుకు సైడ్ డిష్గా కూడా ఈ పచ్చడి పెట్టుకొని తినొచ్చు. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇలా అప్పటికప్పుడు మనం త్వరగా ఒక్క 5 నిమిషాల్లో ఇట్లా పచ్చడి తయారు చేసుకోవచ్చండి. మన దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే చాలండి, మనం అప్పటికప్పుడు ఇట్లా తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చినట్లయితే. తీసి మనం 4-5 నిమిషాల తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే.